జై తెలంగాణ. జై తెలంగాణ. పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారికి, అదేవిధంగా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆగ మేఘాల మీద ఎవరో తరిమితే ఉరుకొచ్చినట్టు నిర్బంధాల మధ్యలో నిన్న స్టేషన్ గన్పూర్లో రేవంత్ రెడ్డి సభ కళావిహీనం లేకుండా, ఎవరి ముఖంలో నవ్వు లేకుండా బలవంతంగా తీసుకొచ్చినట్టు, బలవంతంగా కూసున్నట్టు, ఒక లెక్చరర్గా పనిచేసిన కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా చేతులు కట్టుకొని రేవంత్ రెడ్డి సమానంగా నిలబడు కాకుండా వెనుక నుండి ఇట్లా కట్టుకున్న పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఆ సభను చూస్తే నిజంగా ఏ ఒక్కరు కూడా మెచ్చుకునే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే 15 నెలల పాలనలో అట్టర్ ఫ్లాప్. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రుల కంటే అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఎవరి మీద అంటే మొత్తం అందరూ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నది ఎవరంటే 89 కేసులతో టాపర్గా ఉన్నాడు, కేసులలో టాపర్. అదేవిధంగా పనులు ఏమన్నా చేసిండా అంటే గుండు సున్నా. అప్పులను చూస్తే 15 నెలల కాలంలో 1,62,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అవి మొత్తం కూడా ఢిల్లీకి, రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మాత్రమే వాడుతూ పాడిందే పాడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెచ్చిన అప్పుల మీద మొత్తము ఓ సెషన్ మొత్తం కూడా మొత్తం అప్పులు ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినప్పుడు 4,17,496 కోట్ల రూపాయలని నిర్దిష్టంగా అప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు క్లియర్గా అప్పుల వివరాలు పూర్తిగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఆస్తులను కూడబెట్టడం జరిగింది, వనరులను సమకూర్చడం జరిగింది. భారతదేశానికి ఆదర్శవంతమైన పథకాలు ఈరోజు మిషన్ భగీరథ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు, మన దగ్గర మాత్రమే ఉన్నది. మిషన్ కాకతీయ ఎక్కడ లేదు, అది మన దగ్గర మాత్రమే అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము, సీతారామ ప్రాజెక్టు, ఈ రకంగా ప్రాజెక్టులు మరి అనునూతన దేవాలయాలు అంటారు కదా, అట్లా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఒక బృహత్తర పథకాన్ని ఏర్పాటు చేసుకుని కేసీఆర్ ముందుకు పోవడమే కాకుండా నాలాంటి నియోజకవర్గంలో ఈరోజు సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కడియం శ్రీహరి 10 ఏళ్ళు సచ్చిన పాము లెక్కుండి తోకాడిస్తే క్రమంలో కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పేసి జీవి గంజి పోసి మళ్ళీ లేపితే ఎంపీ అయ్యింది, ఇక్కడనే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు, చివరికి ఎమ్మెల్యే మా పార్టీ నుండి గెలిచాడు. బిడ్డకు ఎంపీ ఇతనన్నా కూడా వీటన్నిటినీ పక్కకు పెట్టి పైసలకు ఆశపడి బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 100 కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు కామెర్లు కమ్మినట్టు, కాంగ్రెస్ పార్టీ కామెర్లు కమ్మినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, లెక్చరర్ అని మేధావని చెప్పుకునే దానికి సిగ్గుండాలి. 15 సంవత్సరాలల్లో గణపురంలో ఏమీ అభివృద్ధి జరగలేదని మాట్లాడతాడు. కేసీఆర్ గారు 2018లో సర్వేలో కేసీఆర్ 98 మార్కులతో అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ 1, సిరిసిల్ల నుంచి వెళ్ళి కేటీఆర్ 92 మార్కులతో 2వ స్థానం, 3వ స్థానము హరీష్ రావు గారు 88 మార్కులతో, 4వ స్థానము స్టేషన్ గన్పూర్ కేసీఆర్ గారి ఆశీస్సులతో డాక్టర్ రాజయ్య.
ఇది నేను రాసిన ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. పెద్దగా మాకు అక్కడ కేసీఆర్ కూడా స్వయంగా తెలంగాణ భవన్లో మా సర్వే రిపోర్ట్లన్నీ మాకు ఇచ్చినప్పుడు తెల్లారి పేపర్లో వచ్చింది. అన్ని ప్రధాన పత్రిక